గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో వెనకబడింది అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారు అన్నారు సీఎం. ఏపీ బ్రాండ్ నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డామని చెప్పారు. ఇక 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు 30,500 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాలు వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 1920లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కి తగ్గిపోయినాయి. అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి, కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి.